కార్తీక పురాణం 26వ అధ్యాయం. దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరిపోద. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలో తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠముందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత, రక్షణ, బిరుదాంకిత, రక్షింపుము, నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడును కాను. ముక్కోపినై మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భగుమహర్షిని నీ యురముపై తన్నిన సహించితివి. ఆ కాలి గుర్తునిప్పటికీ నీ వక్షస్థలం ముందున్నది. ప్రశాంతమన్యుడవైన నీవు అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చునన్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములా ప్రార్థించెను. ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వి నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసిన వారు 3 లోకములందు భయపడకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించెను. ప్రతియుగముందున్న గో, దేవ, బ్రాహ్మణ, సాధుజనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావింతును. నీవీ కారణంగా అంబరీషుని శపించిటివి. నేను శత్రువుకైనను మనోవాక్యులందు కూడా పీడు తలపెట్టను. ఈ ప్రపంచముందు గల ప్రాణి సమూహము నా రూపముగానే చూస్తురు. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తుని అనేక విధములుగా దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చినా కూడా నేను వేళకు రాని ఎడల 12 గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి జలాపానమును మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను? చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధమని అందు కూడా జలపానము దాహశాంతిని, పవిత్రతను కూడా చేయదగినే కదా. జలపానమనరించిన మాత్రమున నా భక్తిని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు, కానీ నిన్ను మానించుటకు చెయ్యలేదే. నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేసేటానికి చూసెను. ఎంత బ్రతిమాలినాను, నీవు శాంతింపలేదు. నేనిప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాపఫలము 10 జన్మలలో అనుభవించినందున నీవు పలికిన వాడివి నీవే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడిచుండెను, కానీ తన దేహము తను తెలుసుకునే స్థితిలో లేదు. నీ శాపమును అతడు విననే లేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వాణిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కరణముగా శపించితివి. విచారించవలదు. నీ శాపములలో నీది మొదటి జన్మ మత్స్య జన్మ. మరికొంతకాలం నాకు దేవదానవులు క్షీరసాగరమును ముదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతము మునినీటిలో మునగకుండా కూర్మ రూపమున నా విపునమోయెదను. వరాహ జన్మ ఎత్తి హిరణ్యాక్షుని వదంతును. నరసింహ జన్మ ఎత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షించుతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రుడికి తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేసెదును. భూభారమును తగ్గించుదును. లోకకంటకుడైన రావణుని చంపి లోపకారము చేయుటకు రఘువంశమున రాముడై జన్మించెదను. పిదప యదువంశమున శ్రీకృష్ణునిగాను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణు చిత్తుడుగాను, కల్కి అని పేరున జన్మించి అశ్వరూపుడై పరిభ్రమించుచు బ్రహ్మదేశుల అందరినీ బొట్టపెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపముననిచ్చిన 10 జన్మలకు ఈ విధముగా